మనమైతే మాల్పే బీచ్కి అయితే వచ్చాము. మాల్పే బీచ్ మనకి మట్టు బీచ్ నుంచి 6 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మనకైతే 20 మినిట్స్ పట్టింది మాల్పే బీచ్ రావడానికి మట్టు బీచ్ నుంచి. మనకి మాల్పే బీచ్కి వెళ్ళే దారిలో అయితే మనకి ఈ హార్బర్ కనబడుతుంది అనమాట. ఈ హార్బర్ చాలా పెద్ద హార్బర్ లాగా ఉంది. ఇక్కడ చాలా వేల పడవలు ఉన్నాయి ఈ హార్బర్లో. ఈ హార్బర్ మనకి మాల్పే బీచ్కి వెళ్ళే దారిలో ఉంది. మట్టు బీచ్ నుంచి మాల్పేకి వెళ్ళే దారిలో అయితే ఈ హార్బర్ ఉందన్నమాట. మేము బైక్ మీద వెళ్తా ఈ హార్బర్ చూసి అయితే ఆగిపోయాము. వ్యూ అయితే చాలా బాగుంది. మీకు మాల్పే వెళ్ళే దారిలో అయితే ఈ వ్యూ మనకు కనబడుతుంది. చాలా చక్కగా ఉంది. వ్యూస్ అయితే చూపిస్తాను, చూడండి ఎలా ఉన్నాయో. నిజంగా చాలా అందంగా ఉంది ఉడిపి చాలా అందంగా. ఈ బోట్స్ కానీ వేల బోట్లు ఇక్కడ. ఇదైతే పాప వినాశన రివర్ అనమాట. ఈ పాప వినాశన రివరే వచ్చి సముద్రంలో కలుస్తుంది. ఇక్కడ సముద్రానికి పాప వినాశన రివర్ మధ్యలో ఉన్న ఈ బ్యారేజ్ అయితే చాలా అందంగా ఉంది. ఈ ఉడిపి అందాలు నిజంగా బీచెస్ కానీ ఇక్కడ ఉన్న పాప వినాశన రివర్ కానీ చాలా బాగుంది. మనకైతే రైట్ సైడ్లో రివరు, లెఫ్ట్ సైడ్లో షిప్ యూనిట్స్ అన్నీ ఉన్నాయి అనమాట. ఈ షిప్స్ కానీ యూనిట్ కానీ మాల్పే బీచ్కి అయితే అడిషనల్ అందాన్ని ఇస్తున్నాయి. చాలా బాగుంది. కొన్ని వందల మంది బతుకుతున్నారు ఈ షిప్పింగ్ మీద కానీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ మీద, హార్బర్ మీద అయితే చాలా వందల మంది బతుకుతున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ చూస్తే. చాలా బాగుంది. చీరాల మీద వీడియో చేసాం. ఎంతకన్నా పెద్ద పోటీ చీరాల మీద వీడియో చేసామంటే చీరాల్లో మనం ఉంటున్నాం కాబట్టి చీరాల బీచ్ చూద్దాం అని చెప్పి నేను ఒక వీడియో చేశా. ఆడికి కింద కామెంట్ పెడతాను, నేను ఆల్రెడీ చూశాను భయ్యా అని పెట్టాడు. చూస్తే ఈ వీడియో చూడ మాకు భయ్యా అని చెప్పా. ఇక అంతకుమించి నేనేం చెప్పలేను చీరాల గురించి. భయ్యా మాల్పే స్ట్రైటా? మాల్పే బీచ్ స్ట్రైట్ వెళ్ళమన్నాడు. మనం అయితే స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం. అది షిప్ యూనిట్లా. ఇప్పుడు ట్రైన్ కాదు, ఇప్పుడు షిప్లంతా తయారు చేశారు అక్కడ. మనకి నావిగేషన్ గైడెన్స్ అయితే టర్న్ రైట్ అంటుంది. ఇక్కడ రైట్ లేదు, ఆడకెళ్ళాలి. మీరు చూడండి, టర్న్ రైట్ అంటుంది. రైట్కి వెళ్తే ఆడకెళ్తాం. సరే ఓకే, రైట్కి వెళ్దాం. ఒకటే దారి ఉంది ఇక్కడ. రైట్ రా. దిజా ఎంటర్ప్రైజెస్. నిజంగా ఉడిపిలో బోటింగ్ మీద, ఫిషింగ్ మీద చాలామంది బతుకుతున్నారు. దానికి నిదర్శనమే ఎన్ని బోట్లు అక్కడ ఉన్నాయి, ఎన్ని షిప్ ఉంది, ఎంతమంది పనిచేసే వాళ్ళు అక్కడ ఉన్నారు. మట్టు బీచ్ నుంచి మాల్పేకి వెళ్ళే దారిలో ఉన్న చౌరస్తా, అయ్యప్ప వృత్త అంతా చెప్తూ ఉంటారు దీన్ని. ఇక్కడ నుంచి ఎటు వెళ్దాం కనుక్కుందాం మన వాళ్ళని. మాల్పేకి వెళ్ళడానికి స్ట్రైట్ అంటే పారా యాడ్ సౌత్ వెస్ట్ స్ట్రైట్ 200 meters. అలా మాల్పే బీచ్ భయ్యా. మాల్పే ఎంగో మాల్పే బీచ్ స్ట్రైట్. మాల్పే బీచ్కి వెళ్ళే దారిలో అయితే మనకు దారి ఎట్లా అర్థం కాకపోతే మనకి ఫోన్ అయితే చెప్తుంది దారి ఎట్లా లెఫ్ట్ రైట్ అని. సో మనం ఒకళ్ళని అడిగే పని లేకుండా ఈ రోజుల్లో అయితే గ్యాడ్జెట్స్ వచ్చేసినాయి కాబట్టి గ్యాడ్జెట్స్ని యూజ్ చేసుకుంటూ వెళ్ళడం అయితే బెస్ట్ ఆప్షన్ మాల్పే బీచ్ కానీ ఎక్కడికైనా కానీ. అబ్బా మాల్పే బీచ్ మనం అది అట్టే పెట్టుకున్నాం బండి అట్టే పెట్టుకున్నాం. ముందు అంటున్నాను. మనం అయితే మాల్పే బీచ్కి అయితే వచ్చేసాము. మాల్పే బీచ్ మనకి కొంచెం దూరంలో ఉంది. మాల్పే బీచ్ దగ్గర మేము ఒక తిమింగలాన్ని అయితే చూసాము. తిమింగలం ఇదిగోండి మీకు కనపడింది కదా. ఈ తిమింగలాన్ని అయితే మాల్పే బీచ్ దగ్గర కొంతమంది పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నించినా కానీ అది దొరకలేదు. కాబట్టి మనమైతే మాల్పే బీచ్కి అయితే వచ్చాము. మాల్పే బీచ్ మనకి మట్టు బీచ్ నుంచి 6 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో 20 మినిట్స్ పట్టింది మాల్పే బీచ్ రావడానికి. మట్టు బీచ్ నుంచి మాల్పే నుంచి మనం సెయింట్ మేరీస్ ఐలాండ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ రోజు మేము వచ్చినప్పుడు వర్షం పడటం వల్ల సెయింట్ మేరీస్ ఐలాండ్ టికెట్స్ అయితే క్లోజ్ అయ్యని చెప్పారు. మళ్ళీ మేమైతే రిక్వెస్ట్ చేస్తాం, వెళ్ళి ఇస్తే మాత్రం ఖచ్చితంగా సెయింట్ మేరీస్ ఐలాండ్కి వెళ్ళి అక్కడ నుంచి అయితే మీకు వీడియోస్ చేస్తాం అనమాట. కాకపోతే మాల్పే బీచ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడ ఫ్లోటింగ్ బీచ్ ఉంది. ఫ్లోటింగ్ బీచ్ ట్రై చేయొచ్చు. వాటర్ స్పోర్ట్స్ అయితే మనకు కావాల్సిన అన్నీ ఉన్నాయి. స్కూబా డైవింగ్ తప్ప అన్నీ ఉన్నాయి ఇక్కడ. బీచ్ అయితే చాలా క్లీన్గా నీట్గా ఉంది. నేను చూసిన బీచ్లన్నింటిలో మాల్పే బీచ్ అయితే చాలా అందంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఏమన్నా చిన్న తప్పులు చేస్తే మాత్రం ఇక్కడ పోలీసులు అయితే లోపలికి తీసుకెళ్ళిపోతారు. ఇంకా ఈ మాల్పే బీచ్ దగ్గర నుంచి ఫెరీ రైడ్ అయితే స్టార్ట్ చేశాము సెయింట్ మేరీస్ ఐలాండ్కి వెళ్ళడానికి. మనం మాల్పే బీచ్ నుంచి సెయింట్ మేరీస్ ఐలాండ్కి వెళ్ళడానికి 400 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఈ 400 రూపీస్ తీసుకున్న తర్వాత 20 మినిట్స్ జర్నీ తర్వాత మనకి ఈ విధంగా అయితే సెయింట్ మేరీస్ ఐలాండ్ ఎంట్రన్స్ అయితే కనబడుతుంది. ఫైనల్లీ ఇంటూ సెయింట్ మేరీస్ ఐలాండ్కి అయితే వచ్చేసాము. ఇక్కడికి రాలేమనుకున్న పరిస్థితుల్లోనే మేరీస్ ఐలాండ్కి అయితే వచ్చాం. సెయింట్ మేరీస్ ఐలాండ్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు ఒక విషయం చెప్పాలి, ఈ సెయింట్ మేరీస్ ఐలాండ్ మన ఇండియా భూభాగం అయితే కాదు. అదేంటి అనుకుంటున్నారా,
ఎయిట్ మిలియన్స్ ఇయర్స్ బ్యాక్ అయితే మన ఇండియా సూపర్ కాంటినెంటల్ అయిన ఆఫ్రికా భూభాగంలో ఉండేది. ఆ తర్వాత వచ్చిన ఎర్త్ క్రాక్స్ ఇది వచ్చి మంగోలియన్ ఢీకొట్టడంతో అక్కడ హిమాలయాలు ఏర్పడినాయి. అప్పుడు వస్తున్నప్పుడు కొన్ని భూభాగాలు అంటే దీవుల్లాగా మిగిలిపోయినాయి. ఇలా సెయింట్ మేరీస్ ఐలాండ్ లాగా అయితే ఉండిపోయినాయి అనమాట. ఇది అయితే ఖచ్చితంగా మనం ఇక్కడ తిరుగుతున్నంతసేపు మనం ఇండియాలో ఉన్న ఫీలింగ్ అయితే మనకు రాదు. ఈ శాండ్ కానీ ఈ లొకేషన్ కానీ మన ఒక కరేబియన్ దీవుల్లో ఉన్నట్టయితే ఉంటుంది. అదే ఈ సెయింట్ మేరీస్ ఐలాండ్ యొక్క స్పెషాలిటీ. ఈ ఐలాండ్ మొత్తం చూసినాక మనకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ స్విమ్మింగ్ చేయడానికి లేదు, నో స్విమ్మింగ్ జోను. డ్రోన్ ఎగరడానికి లేదు, నో డ్రోన్ జోను. ఉన్నది వరకు ఏంటంటే చూసుకొని వెళ్ళిపోవడం ఈ ఐలాండ్ మొత్తం. ఇది కూడా షార్ప్గా 6 o'clock అయితే క్లోజ్ చేస్తున్నారు. బట్ వ్యూ అయితే చాలా బాగుంది. మనం ఒక ఐలాండ్లో ఉన్నాం కాబట్టి ఐలాండ్లో ఉన్న ఫీల్ అయితే ఉంది. నిజంగా ఐలాండ్లో అయితే మంచి వ్యూస్ అయితే ఉన్నాయి. ఈ మంచి వ్యూస్ చూడటానికి అయితే ఐలాండ్కి అయితే రావచ్చు. ఇక్కడ నో స్విమ్మింగ్ జోన్ అన్నారు. ఏ జాడ మారబారదు అంటే ఈత చేయొద్దు, ఈత ఇవ్వద్దు అని చెప్పి ఇక్కడ రాసి పెట్టారు. ఖచ్చితంగా వచ్చితే ఈత మాత్రం ఏమాకండి. ఈ లొకేషన్ని వ్యూస్ని ఎంజాయ్ చేయండి. చాలా చాలా బాగుంది. ఇది సెయింట్ మేరీస్ ఐలాండా, గవల్ ఐలాండా? ఎక్కడ పట్టుకున్న గవలే. ఎన్ని గవలే భయ్, ఎన్ని గవలే. మట్టి కాదు, ఎంత మట్టి అనుకున్నారు కదా, మట్టి కాదు, అంత గవ్వలో. సెయింట్ మేరీ ఐలాండ్ మొత్తం గవలే ఉన్నాయి. మీకు కావాలంటే 1 kg గవ్వలు తీసుకెళ్ళండి, ఫ్రీ. చౌకగా ఇస్తావు గవ్వలన్నీ మీకు. అన్ని గవ్వలే, బీచ్ అంతా గవ్వలే. ఆ గవ్వలు ఏమైనా మొహం మీద పడటం వల్ల కొంచెం కలర్ కనపడుతున్నాయి ఏమో మరి. ఎక్కడ కూర్చొని క్లిక్ చేసినా మంచి ఫోటోలు వస్తున్నాయి. ఇంకోటి మాత్రం ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు చెప్పింది మీరు చేయండి. వాళ్ళు ఈత వేద్దన్నారు, ఈత వేయబాకండి. ఈత వేద్దినప్పుడు ఈత సరనుకో కొట్టుకెళ్తే కాపాడడానికి ఒక్కడు కూడా లేడు. ఇక్కడ కొట్టుకెళ్తే కాపాడడానికి ఒక్కడు కూడా లేడు. కాబట్టి ఈత మాత్రం వేయకుండా చూసుకొని ఎంజాయ్ చేయండి. సెయింట్ మేరీస్ ఐలాండ్ అయితే చాలా చాలా బాగుంది.